శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శివాయ గురువే నమ. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వారఫలాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం. వృషభ రాశిలో కుజుడు గురువు, కర్కాటక రాశిలో రవి, సింహరాశిలో శుక్రుడు బుధుడు, కన్యా రాశిలో కేతువు, కుంభరాశిలో శని, మీనరాశిలో రాహువు. శని వక్రిచున్నారు. రాబోయే శ్రావణ మాసంలో ఎన్నో రకాల శుభకార్యాలకు సంబంధించి ముహూర్తాలున్నాయి. శంకుస్థాపనలు, ఇంట్లో చిన్న పెద్ద కార్యక్రమాలు, వివాహాలకు సంబంధించి మంచి ముహూర్తాలున్నాయి. తొందరపడి కాకుండా నెమ్మదిగా మంచి ముహూర్తాన్ని ఖరారు చేసుకొని కార్యక్రమాలని చక్కగా జరిపించండి. ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు చేసినా చేయకపోయినా ఆచారం ఉంది లేదన్నా కూడా ఖచ్చితంగా గణపతి స్వామి వారికి నమస్కరించుకొని స్వామివారి దగ్గర 11 రూపాయలు పెట్టుకొని లేదా పువ్వులతో కావచ్చు, గరికతో కావచ్చు స్వామివారిని అర్చించి కార్యక్రమాన్ని మొదలుపెట్టండి. ఇంటి ఇలవేలుపుకి తగినటువంటి విధంగా మీ కుటుంబ పద్ధతుల ప్రకారంగా ఇంటి ఇలవేల్పును కూడా పూజించండి. ఆ తర్వాత మాత్రమే పెద్ద కార్యక్రమాలని ప్రారంభించండి. హడావుడిగా ఉన్నాము, తీరిక లేదు, వేరే వేరే కార్యక్రమాలకు కూడా టైం కేటాయించాం కదా, ఏవో పెద్ద కార్యక్రమాలే చేస్తున్నాము, అందులో కూడా ఇవి కలిపే ఉంటాయి కదా, ఈ రకమైన మాటలు మాత్రం చెప్పొద్దు, నిర్లక్ష్యం చెయ్యొద్దు. చాలామంది కుటుంబాలలో ఈ చిన్న చిన్న విషయాలలో అశ్రద్ధ చేసి పెద్ద కార్యక్రమాలు ఆ తర్వాత సుఖ సంతోషాలు లేక ఇబ్బంది పడుతున్న వారు చాలామంది ఉన్నారు. మీ ఇంటి పద్ధతుల ప్రకారం మొదట మీరు చెయ్యండి. ఆ తర్వాత కార్యక్రమంలో భాగంగా పెద్ద మనుషులు వాళ్ళు చూసుకుంటారు. అది నిస్సందేహంగా జరుగుతుంది. మీరు చేయవలసింది మాత్రం ఖచ్చితంగా మీరు చెయ్యండి. ఇక ఈ వివాహ విషయాలకు వచ్చేసరికి తరచుగా ఈ మధ్య ప్రేమ వివాహాలు ఎక్కువ అవుతున్నాయి, మనం చూస్తున్నాము. ఈ ప్రేమ వివాహాలలో కూడా పొంతన కుదరకపోతే పెళ్లి చెయ్యమని చెప్పనని పెద్దవాళ్ళు అదొక అస్త్రం కింద ప్రయోగిస్తున్నారు. అదంతవరకు బాగానే ఉంది. మంచో చెడో ఆ జాతక పొంతన చూసుకొని బాగుందో లేదో జాగ్రత్తలు తీసుకొని ఏమైనా రెమెడీస్ ఉంటే చేసుకుంటే పిల్లలు ప్రేమించుకున్నారు, ఆ ప్రేమ కలకాలం ఉంటుంది, వాళ్ళ కుటుంబం పురోగతిలో ఉంటుంది. అది మనందరికీ మంచి అంశమే, అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ దీన్నే అదునుగా తీసుకొని కొంతమంది బాలేదట అమ్మాయి జాతకము, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మామగారు 4-5 సంవత్సరాలలో ఇక వెళ్ళిపోతారు, అత్తగారు మంచాన పడుతుంది, లేదా ఆడపడుచుకి ఏదో అవుతుంది, మేనత్తకి ఏదో అవుతుంది, మేనమామలు మామయ్యలు, ఇలా ఒక మనిషి గురించి మనం జాతకం చెప్పేటప్పుడు కావచ్చు, అది మరీ ప్రత్యేకించి మహిళలు స్త్రీమూర్తి గురించి జాతకం చెప్పేటప్పుడు చెప్పేవాళ్ళు జాగ్రత్త తీసుకొని చెప్పాలి. ఆ విషయాన్ని అవతల వాళ్ళకి తెలియపరిచేటప్పుడు ఈ మధ్యవర్తులు ఎవరైతే ఉంటారో పెద్ద మనుషులు, మీరు కూడా జాగ్రత్తగానే ప్రవర్తించాలి. మీకు నచ్చితే నచ్చిందని చెప్పండి, పెళ్లి చేస్తే చేస్తామని చెప్పండి, లేకపోతే లేదు, అంతే తప్పించి ఈ జాతకాలను అడ్డం పెట్టుకొని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మన ఇంట్లో ఎవరో పుట్టుకుమంటారట, అదైపోతారట, ఇదైపోతారట అని ప్రచారాలు మాత్రం చెయ్యొద్దు. ఇది మంచి పద్ధతి కాదు. నిజంగా అలా జరిగినప్పటికి కూడా మనం అలా చెప్పకూడదు. ఎందుకంటే ఒక మామగారికి ఏదైనా జరగాలని అనుకుంటే, ఉదాహరణకి ఆయన భార్య జాతకంలో మాంగళ్య స్థానం దెబ్బతినాలి, ఆవిడికి ఏదో చెప్పుకోలేనంత బాధ రావాలి, ఆ రకమైనటువంటి గ్రహస్థితి అక్కడ కనిపించాలి. ఈయన వ్యక్తిగత జాతకంలో ఈయనకి అపశృతులు కనిపించాలి, ఈయన అక్క చెల్లెళ్ళు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, వాళ్ళ జాతకాల రీత్యా కూడా ఈయనకి ప్రభావం ఉంటుంది కాబట్టి వాళ్ళది చూడాలి. సొంత కడుపును పుట్టిన పిల్లలు ఉంటారు, వాళ్ళ జాతకాలు కూడా చూడాలి. ఎన్నో రకాల అంశాలను పరిశీలించి కానీ ఒక మనిషి ఖచ్చితంగా కాలం చెల్లుతుందనో లేకపోతే ఏదైనా పెద్ద స్థాయి ఉపద్రవం వస్తుందనో మనం చెప్పాలి తప్పించి ఏదో ముక్కు మొహం తెలియనటువంటి అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడ్డానన్నంత మాత్రాన
నువ్వు వస్తే మా ఇంటికి ఇంత అరిష్టం దాపరిస్తుందని ఆడపిల్లను మాత్రం నిందించద్దు. మరీ ప్రత్యేకించి అది ఏ మాసమైనా కానివ్వనండి, ఏ రోజైనా కావచ్చు, తిథి వారంతో సంబంధమే లేదు. ఆడవాళ్లను పూజించి గౌరవించిన చోట ఆ కుటుంబాలు బాగుంటాయి, ఆ ఊరు బాగుంటుంది, దేశం వృద్ధి చెందుతుంది. ఆడపిల్లని నానా రకాలుగా మాట్లాడి రకరకాల ఇబ్బందులకు గురి చేసి వాళ్ళ మీద అఘాయిత్యాలు చేసి ఏవో పిచ్చి పిచ్చివన్నీ చేసి ఈ రకమైనటువంటి ప్రవర్తన కలిగిన వాళ్ళ కుటుంబాలు నాశనం అవుతాయి, ఊర్లు నాశనం అవుతాయి, దేశాలు కూడా పతనం అవుతాయి. నిస్సందేహంగా చెప్పదలుచుకున్నాను, ఆడపిల్లల జోలికి వెళ్ళొద్దు. నచ్చితే నచ్చిందని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి, అంత మాత్రమే. అంత బలమైన జాతకం మాత్రం నేను ఇప్పటి వరకు చూడలేదు. ఒక మనిషి రాగానే ఒక ఇల్లు, పెంకుటిల్లు కాస్త పెద్ద ఇంద్రభవనం అయిపోతున్నట్టు, లేదా మంచాన శుభ్రంగా తిరుగుతున్న వాళ్ళు మంచాన పడుతున్నట్టు. నిజంగా అంత బలమైన జాతకాలు కానీ, అంత జాతకస్తులు కానీ ఎవ్వరూ మనకు అందుబాటులో లేరు. అట్లాంటి అదృష్టవంతులు, అంత బలం కలిగిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి. ఈ మధ్య పూజలు, క్రతువులు, కార్యక్రమాలు ఏమీ చేయడం లేదు. రోజు ఒక దీపారాధన పెట్టుకోవడం, ఒక శ్లోకం చదవటమో, లేకపోతే గుడికి వెళ్ళటమో, ఈ ఆచారాలన్నీ కూడా పిల్లలేం పాటించట్లేదు. ఏదో మెకానికల్ లైఫ్లో వాళ్ళు వెళుతున్నారు అంతవరకే. చదువుకున్నామా, ఉద్యోగం సంపాదించామా, వారం కాగానే ఊరంతా తిరిగామా, ఈ రకమైన వాళ్ళకి అంత బలం ఉంటుంది, అంత గురుబలం ఉంటుంది, అంత అనుగ్రహం ఉంటుంది అని ఎలా అనుకోగలుగుతాం మనం? ఏదైనా చేస్తున్నారు వాళ్ళు, నిత్యానుష్ఠానం ఉంది, వాళ్ళకంత బలం ఉంటుందని మనం ఒక లెక్క గడితే అదొక పద్ధతి. అవేవీ లేని వాళ్ళు కూడా ఏదో అడుగు పెట్టంగానే మంచి జరుగుతుందని, అడుగు పెట్టంగానే చెడు జరుగుతుందని మనం ఎలా లెక్క కట్టగలుగుతాం? ఇది చాలా మామూలు అంశం అండి. ఆస్ట్రాలజీకి సంబంధించిన అవగాహన లేని వాళ్ళకు కూడా నేను ఈ క్రితం చెప్పిన సెంటెన్స్లు చాలా చక్కగా అర్థమవుతాయి. జనరల్గానే నేను చెప్పాను, చాలా సున్నితమైనటువంటి అంశాలు. ఏ వ్యక్తి గురించి అయినా మాట్లాడేటప్పుడు ఎవరు ఒత్తిడి చేసినప్పటికీ కూడా కొన్ని మాట మాత్రం జారద్దు, నోరు అదుపులో పెట్టుకొని ఉండండి. ప్రత్యేకించి మధ్యవర్తులే ఎక్కువగా చెడిపోతుంటారు ఈ అంశాలలో. కాబట్టి మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నా ఈ చిన్న విన్నపాన్ని నేను తెలియజేసుకుంటున్నాను. మీ జీవితము, మీ కుటుంబం బాగుండాలంటే ఆడపిల్లల్ని మాత్రం విమర్శించద్దు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన ఆటంకాలు ఏర్పడే విధంగా పరిస్థితులు ఉండొచ్చు. ఆలస్యంగా పనులు మాత్రం ఖచ్చితంగా పూర్తి చేయగలుగుతారు. అనుకున్న సమయానికన్నా కాస్తంత ఆలస్యం అవుతుంది, అంత మాత్రమే. శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. గృహ నిర్మాణ ఆలోచనలు, గృహప్రవేశపు కార్యక్రమాలు, వివాహాది శుభకార్యాలు అనుకూలంగా ఉంటాయి. కొంతమంది చేత కొన్ని పూజలు, వ్రతాలు చేయించాలన్న ఆలోచనలు అనుకూల దిశలో పయనిస్తాయి. దైవ చింతన, ఆరాధన, దైవ కార్యక్రమాల పట్ల అవగాహన పెంచుకోవడం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. మంత్ర ఉపదేశం తీసుకోవాలి, నిత్యానుష్ఠానం చేసుకోవాలి అన్న ఆలోచనలు ముడిపడతాయి. ఇవి మీకున్నట్లయితే ఖచ్చితంగా వీటిని వెంటనే ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయండి. తద్వారా మంచి ప్రయోజనాలను అందుకోగలుగుతారు. చాలా అరుదైనటువంటి అవకాశం ఇది. ఈ అవకాశాన్ని మాత్రం చేజార్చుకోవద్దు. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. దైవ దర్శనం చేసుకోగలుగుతారు. సంఘసేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. సభలు, సమావేశాలు, శుభకార్యాలకు సంబంధించిన అంశాలు అనుకూలంగా ఉంటాయి. ఈవెంట్ మేనేజర్లకి, ఫ్లవర్ డెకరేషన్ వారికి, సౌండ్ వారికి, క్యాటరింగ్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. విదేశాలలో ఉద్యోగాలు చేసేవారికి ఉద్యోగాలలో ఒడిదొడుకులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. మంచి అవకాశాలు చేజారిపోయే విధంగా ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. నూతన వ్యాపార విషయాలు అనుకూలంగా ఉంటాయి. క్రయ విక్రయాలలో లాభాలను అందుకోగలుగుతారు. సంతానానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధని కనబరుస్తారు. వాళ్ళ భవిష్యత్తు గురించే ఎక్కువగా ఆలోచించడము, చింతించడం అనేది కలుగుతూ ఉంటుంది.
అందరూ సెటిల్ అవుతున్నారు, మన పిల్లలు మాత్రం సెటిల్మెంట్ లేదు. కాసేపు చదువు అంటారు, ఉద్యోగం అంటారు, వ్యాపారం అంటారు, ఎందులోనూ ముందడుగు వేయరు. ఏదైనా అంటేనేమో అన్నామని చెప్పనని అఘాయిత్యం చేసి తింటం మానేసి పస్తులు పడుకుంటారు. ఈ రకమైనటువంటి ప్రవర్తన మీకు బాధ కలిగించే విధంగా మారుతుంది. ఏ విషయమైనా కూడా అక్కడికక్కడ తేలిపోయే విధంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోండి. చేస్తే ఉద్యోగం చెయ్యి, లేకపోతే బయటికి వెళ్ళిపో. ఇంట్లో కూర్చొని తినడానికి మాత్రం హక్కు లేదు. ఈ మధ్యకాలం పిల్లలు చాలా పిచ్చి పిచ్చి అలవాట్లు నేర్చుకుంటున్నారు. తల్లిదండ్రుల్ని ఎలాగోలాగా బాధ పెట్టో, భయపెట్టో, బెదిరించో తమ పబ్బాన్ని గడుపుకోవాలన్న నేపథ్యంలో కొంతమంది ఉంటున్నారు. నేను అందరినీ అనట్లేదు. 30 ఏళ్ళు వచ్చినా ఉద్యోగం చెయ్యరు, వ్యాపారం మొదలు పెట్టరు, ఏ ఆదాయము లేదు. పోనీ చక్కగా చదువుకుంటారా అంటే చదువుకునే వయసు కాదు. కాలేజీకి అప్లికేషన్లు కట్టి డబ్బులు దుబారా చేయటం తప్పించి ఇంకో పనేమీ చెయ్యరు. ఇలాంటి వాళ్ళకి ఖచ్చితమైనటువంటి క్రమశిక్షణ నేర్పించండి. వీళ్ళ వల్ల సొసైటీ దెబ్బతింటుంది. రేపు ఉత్తర కుటుంబం వీధిన పాల్పడుతుందమ్మా. అప్రమత్తంగా ఉండండి. ప్రేమ ఉంటే ఉండొచ్చు. తల్లి ప్రేమ, పిల్లల్ని పెంచాలి, వాళ్ళని పురోగతిలో ఉంచాలి, కానీ వేరేగా ఉంచకూడదు. వాళ్ళని అనవసరమైనటువంటి గారాబం చేసి వాళ్ళ జీవితాలను మాత్రం నాశనం చెయ్యొద్దు. ఇప్పటికైనా ఈ విషయంలో చొరవ తీసుకొని పెద్ద మనుషులు కలగజేసుకొని వాళ్ళని నిలబెడతామని అంటే వాళ్ళకి మీరు బాధ్యత వదిలేయటం అనేది అత్యంత అవసరమైనటువంటి అంశం. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసేవారికి అంతంతపు మాత్రపు ఫలితాలే ఉంటాయి. ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు ఆరెంజ్ కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారికి, శ్రీ దుర్గాదేవి అమ్మవారికి కుంకుమార్చన జరిపించండి. శివపార్వతుల పూజ చేసుకోగలిగితే ప్రత్యేకించి ఈ మాసంలో శివపార్వతుల కళ్యాణం జరిపించండి. భార్యాభర్తల అన్యూన్యత కలిగి ఉంటారు. ఏవైతే గొడవలు చికాకులు వస్తున్నాయో అవి సమసిపోతాయి. మహాపాష్పత హోమాన్ని జరిపించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలలో మీ బరువు బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. 10 రూపాయలు అనుకున్న ఖర్చుకి 25 రూపాయలు అవ్వటం, ఈ బాధ్యత కూడా మీరే తీసుకోవాలి. అన్ని పనులు మీరే చేసే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి. వృత్తిరీత్యా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. స్వల్పమైన కార్యానుకూలత కలిగి ఉంటారు. కొన్ని కార్యక్రమాల నిమిత్తం మీరు డబ్బులు దాచుకోవటం, కానీ అవి మరికొన్ని కార్యక్రమాల నిమిత్తం ఖర్చు అయిపోయే విధంగా ఉంటుంది. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో ఖచ్చితమైన జాగ్రత్తలు అవసరం. స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలతో చికాకు పడే అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. దూర ప్రాంతాలలో ఉన్న మన వారితో మనం మాట్లాడే విధంగా, కలుసుకునే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. మానసిక సంతోషాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఆధ్యాత్మిక కేంద్రాల పట్ల, ప్రవచనాలు, ప్రసంగాల పట్ల ఆకర్షితులవుతారు. ఈ యొక్క కార్యక్రమాలలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలన్న విధంగా మీ యొక్క ఆలోచనలు మారుతాయి. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఈ వారం స్త్రీలకు నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలన్న ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఆరంభ శూరత్వము ఎక్కువగా ఉంటుంది. మనం చేసేయగలుగుతాము, చేసేస్తాము, మనం సాధించేస్తాము అన్న ఆలోచనలే తప్పించి ఏదన్నా పక్కకు వెళితే మళ్ళీ బండిని దారిలోకి తీసుకురావటం ఎలాగో అవగాహన లేదు. చెబితే వినిపించుకోరు. ఈ రకమైనటువంటి మొండి మూర్ఖత్వపు ఆలోచనలు ఎవ్వరికీ ఉపయోగాన్ని ఇవ్వవు, ప్రయోజనాలను ఇవ్వవు. ఇది గ్రహించి మెలగండి. తప్పులు తెలుసుకోవడంలో తప్పేమీ లేదు, కానీ ఆ తప్పుల్ని సరిదిద్దుకున్న వాళ్లే గొప్పవాళ్ళు అవుతారు. వ్యాపారంలో కూడా అంతే. మనకు అవగాహన లేదు, వాస్తవమే, కానీ అవగాహన పెంచుకోగలుగుతాం కదా. ఆ నేపథ్యంలో ఏం చేయగలుగుతామో ఆలోచించండి. అనవసరమైనటువంటి ఆలోచనలకి, వాగ్వివాదాలకి
సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. జీవిత భాగస్వామితో కలహాలు ఏర్పడకుండా అప్రమత్తంగా ఉండండి. ప్రతిరోజు ప్రతినిత్యం గౌరీదేవి గర్భరక్షాంబిక స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి. మీ ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది అమ్మవారు. అమ్మవారి అనుగ్రహంతో పుట్టబోయే పిల్లలు కూడా మంచి ఆరోగ్యంతో ఉంటారు. ఇది గ్రహించి మెలగండి. మీరు ఎంత ఆస్తి కూడబెడుతున్నారు, వాళ్ళకి రేపొద్దున ఏం చదివిస్తారన్న దానికన్నా వాళ్ళు ఎంత ఆరోగ్యంగా పుట్టగలుగుతారో ఆ విషయం గురించి ఆలోచించండి. బయట తినాలన్న అలవాట్లు కానీ లేదా ఇతరితర వ్యామోహాలకు కానీ కాస్తంత దూరంగా ఉండగలిగితే బాగుంటుంది. పిల్లల కోసం, వాళ్ళ ఆరోగ్యం కోసం ఖచ్చితమైనటువంటి క్రమశిక్షణ పాటించడం అనేది ఈ మధ్యకాలంలో చాలా అవసరమైనటువంటి అంశము. ఇది గ్రహించి మెలగండి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. నూతన కళాశాలలో సీటును సంపాదించుకోగలుగుతారు. సబ్జెక్టు పూర్వకంగా మంచి నిర్ణయాలను చేయగలుగుతారు. బ్యాంక్ ఎగ్జామ్స్ రాసేవారికి, గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం శ్రీ ఆంజనేయ స్వామి వారి స్తోత్రాన్ని పఠించండి. శత్రు బాధలు అధికంగా ఉన్నట్లయితే మన్యుపాష్పత హోమాన్ని జరిపించండి. కార్యానుకూలత ఏర్పడుతుంది. మెడలో కాలభైరవ రూపం ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. అష్టమూలిక గుగ్గిలంతో ధూపం వేయండి. గోమతి చక్రాలతో శ్రీఫలాలతో శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారిని పూజించండి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి స్తబ్దు స్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. ఏ పనినైనా కార్యక్రమాన్నైనా ప్రారంభించాలన్నా చేయాలన్నా అందులో ఒక ఎదుగు బొదుగు లేకుండా అదలా ఆగిపోవడము, ముందుకు వెళ్ళక ప్రయోజనాలు దక్కక సతమతమయ్యే విధంగా పరిస్థితులు ఉంటాయి. అనుకున్న కార్యక్రమాలలో ప్రయోజనాలను దక్కించుకోవడానికి మీకున్నటువంటి గుడ్ ఇన్ఫ్లుయెన్స్ని, గుడ్ విల్ని మొత్తం ఉపయోగించే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఆర్థిక విషయ వ్యవహారాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం. హెచ్చులకు పోయి అధికంగా మాత్రం ఖర్చు చేసే ప్రయత్నాలు చెయ్యొద్దు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి. గృహ నిర్మాణ ఆలోచనలు, గృహ ప్రవేశాలకు సంబంధించిన ప్రక్రియలు, శుభకార్యాలు అనుకూలంగా మారతాయి. చేస్తున్న ప్రయత్నాలలో అయిన వాళ్ళ సహాయ సహకారాలు అందుకోగలుగుతారు. మానసిక ధైర్యాన్ని, సంతోషాన్ని సంపాదించగలుగుతారు. ఎన్నో విధాలుగా బాగున్నప్పటికీ ఏదో ఒక విధంగా పిల్లల ప్రస్తావన తీసుకురావటం, సూటిపోటి మాటలు అనటం, మీరేమీ చేయలేకపోతున్నారన్నట్టుగా మీ మీద నిందలు వేసే విధంగా కొంతమంది ప్రవర్తన ఉంటుంది. వీళ్ళకి సాధ్యమైనంత వరకు విలువలు ఇవ్వద్దు, దూరంగా ఉంచండి. మనం చేసేది మనం చేస్తున్నాము. మన పిల్లలకు కూడా కాలం కలిసి రావాలి కదా, వాళ్ళ అదృష్టం కూడా తోడవ్వాలి. మనం ఎంత చేసినప్పటికీ వాళ్ళకు అదృష్టం లేక, భాగ్యం లేకపోతే పరిస్థితుల రీత్యా అవి కాస్తంత తారుమారవటం, చేయిజారటం అనేది సర్వసాధారణమైనటువంటి విషయము. పిల్లల్ని కనగలుగుతారు కానీ వాళ్ళ రాతల్ని కనలేరు కదా. ఇది గ్రహించి మెలగండి. ప్రతి ఒక్క చిన్న విషయానికి, పెద్ద విషయానికి యాంగ్జైటీ పడిపోయి, బాధపడిపోయి, కృంగిపోయే విధంగా మాత్రం మీ పరిస్థితులు ఉంచుకోవద్దు. దేన్నైనా ధైర్యంగా ఎదుర్కోగలుగుతాము. ఎన్నో కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, వాటన్నిటిని అధిగమించగలుగుతాము అన్న ధైర్యంతో మీరు నడవండి. అదే ధైర్యాన్ని పిల్లలకు కూడా చెప్పండి. ఏదో అందరికీ 25 ఏళ్లకు పెళ్ళవుతోంది, 30 ఏళ్ళు వచ్చినా పెళ్లి కావట్లేదు, యాంగ్జైటీ పడి అనవసరమైనటువంటి ఆలోచనలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తావివ్వద్దు. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. ఆరోగ్య విషయమై ఖచ్చితమైన జాగ్రత్తలు అవసరం. సంతానం కోసం ప్రయత్నం చేసేవారు ఖచ్చితమైనటువంటి ఆహార నియమాలు, ఆరోగ్య విషయంలో క్రమశిక్షణ అవసరం. ఈ రకమైన ఆలోచనలు ఉన్నవారు గర్భరక్షాంబికాదేవి స్తోత్రాన్ని, మంగళగౌరీదేవి స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించండి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. శుభవార్తను వినగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు
అనుకూలంగా ఉంటాయి. కొంతమంది చేసే చర్యలు, ప్రచారాలు మీకు ఇబ్బందిగా పరిణమిస్తాయి. ముందడుగు వేయాలో లేదో అన్న నేపథ్యంలో ఆగిపోయే అంశాలే ఎక్కువగా ఉంటాయి. ఈ విషయాలలో పెద్దవాళ్ళ సలహాలు, సూచనల మేరకు ముందడుగు వేయండి. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలో, ప్రత్యేకించి వ్యాపార సంబంధమైన లెక్కల విషయంలో ఖచ్చితమైన జాగ్రత్తలు అవసరం. ప్రస్తుత పరిస్థితుల రీత్యా అందులో తప్పులు జొర్లే అవకాశం ఉంటుంది. కాస్తంత నెమ్మదిగా మీ యొక్క ప్రవర్తనలో మార్పులు తీసుకురాగలిగితే ఆ జరుగుతున్నటువంటి నష్టాలు గల కారణాలు అన్న విషయాల గురించి తెలుసుకోగలుగుతారు. అయిన వాళ్ళతో గొడవలు లేకుండా ఏ విషయాన్నైనా, వ్యవహారాన్నైనా సామరస్యంగా తుంచే అంశాలే మీకు కలిసొస్తాయి. ఈ సందర్భాలలో మనం సున్నితంగా ఎలా ఉండగలుగుతామండి? లక్షల్లో నష్టం తీసుకొచ్చారు, దొంగలెవరో దొరికారు, మనం ఎలా ఉండగలుగుతాము? అయిన వాళ్ళైతే ఏంటి, కాని వాళ్ళైతే ఏంటి? నష్టం వాళ్ళ వల్ల మనం పడ్డాము, మనం పస్తులు పడుకున్నాము, మనం శిక్షించద్దా, మనం ఒక మాట అనద్దా అని మీకు భావోద్వేగాలు కలగొచ్చు. ఈ అంశాలలో మాత్రం జాగ్రత్త అనేది ఖచ్చితంగా అవసరము. మనం చేయలేనటువంటివి కొన్ని అమ్మవారికి వదిలేస్తే ఆవిడ చూసుకుంటారు. శివానుగ్రహంతో ఎవరికి ఏది దక్కాలో వాళ్ళకి అది దక్కుతుంది. నేను ఈ సూత్రాన్ని నమ్ముతాను. ఇదే సూత్రం నేను మీకు తెలియపరుస్తున్నాను. ఇది గ్రహించి మెలగండి. అయిన వాళ్ళతో మాత్రం గొడవలకు వెళ్ళొద్దు. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. చేయాలనుకున్నటువంటి కోర్సులో స్వల్పమైన మార్పులు ఏర్పడతాయి. ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ప్రతినిత్యం శ్రీ విష్ణు సహస్రనామాలను, లింగాష్టకాన్ని పఠించండి. అవకాశం ఉన్నవారు గౌరీదేవి ఆలయంలో సుమంగళి పసుపుతో అమ్మవారికి అభిషేకం జరిపించండి. గురుబలం పెరుగుతుంది. మాంగళ్య బలాన్ని కలిగి ఉంటారు. వివాహ విషయాల్లో కావచ్చు, వివాహం జరిగిన తర్వాత దంపతులు అన్యూనత కూడా కలిగి ఉంటారు. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ లక్ష్మీ తామర ఒత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు. మీ శక్తి సామర్థ్యాలని గుర్తించే విధంగా ఒక మంచి సదవకాశాన్ని అందుకోగలుగుతారు. రాజకీయాల్లో ఉన్నవారికి పదవుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు ఆర్థిక పురోగతి రీత్యా ఎంతగానో ఉపయోగపడతాయి. స్థిరాస్తి విషయ వ్యవహారాలలో మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. అయిన వాళ్ళతో గొడవలు లేకుండా సామరస్యం కోసం మీరు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. నవదుర్గ పాశుపత హోమాన్ని జరిపించండి. కార్యానుకూలత ఏర్పడుతుంది. కోర్టు వ్యవహారాది తీర్పులు అంతంత మాత్రంగా ఉంటాయి. మీరు ఆశిస్తున్న శుభవార్త మాత్రం అలంత దూరాన ఉండిపోతుంది. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. మీ పేరు మీద ఉన్నటువంటి స్థిరచరాస్తుల విలువ గణనీయంగా పెరుగుతుంది. క్యాటరింగ్ చేస్తున్న వారికి, బ్యూటీ పార్లర్లు నడిపే వారికి, సొంత ఉపాధిలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ తరపు నుంచి మంచి పథకాలు, హామీలు, అండదండలు లభించే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. లీజులు, లైసెన్సుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి. వివాహ విషయ వ్యవహారాలలో తొందరపాటుతనం మాత్రం పనికిరాదు. ఏదో వయసు మీద పడింది, సంబంధాలు కుదరట్లేదు, ఏదో ఒకటి కుదుర్చుకుందాము, చేసేద్దాము, మరి లేట్ అవుతోంది కదా, ఈ రకమైనటువంటి అభద్రతా భావం కావచ్చు, ఆందోళన కావచ్చు, పెళ్లిళ్ళ విషయాలలో మాత్రం ఖచ్చితంగా పనికిరాదు. 10 రోజులు ఆలస్యమైనప్పటికీ ఏమాత్రం నష్టం లేదు. 1-2 సార్లు ఆలోచించుకొని మంచి సంబంధాన్ని మాత్రమే కుదుర్చుకునే ప్రయత్నం చేయండి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి. మెడికల్ రిప్రజెంటేటివ్స్కి కాలం అనుకూలంగా ఉంటుంది. మెడికల్ షాపులు నడిపే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఇంతకు ముందు ఏమైనా చలాన్లు పడ్డా, సస్పెండ్ అయినా, ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా అవన్నీ ఇప్పుడు ఆధారాలు లేక మీ మీద ఏ మచ్చ లేదని చెప్పనని నిరూపించే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి. మీకు అనుకూలమైనటువంటి విషయాలే తరచుగా ఏర్పడతాయి. దూర ప్రాంత ప్రయాణాలలో వాహన భద్రత విషయంలో ఖచ్చితమైన జాగ్రత్తలు అవసరం.
జీవిత భాగస్వామి ఆరోగ్య నిమిత్తం వైద్య పరీక్షలు చేయించడం, ధనం ఖర్చయ్యే విధంగా పరిస్థితులు ఉంటాయి. సెల్ఫ్ మెడికేషన్ మాత్రం ఖచ్చితంగా చేసుకోవద్దు. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. కష్టపడి చదవగలిగితే మంచి మార్కుల్ని సంపాదించుకోగలుగుతారు. రెండోసారి రాసే పరీక్షల్లో కూడా విజయాన్ని సాధించగలుగుతారు. ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు ప్రతినిత్యం శ్రీ ఆంజనేయ స్వామి వారి స్తోత్రాన్ని పఠించండి. శ్రావణ మాసంలో శ్రీ మహాలక్ష్మీదేవి పూజతో పాటు శివపార్వతుల పూజను కూడా జరిపించండి. అవకాశం ఉన్నవారు శివపార్వతుల కళ్యాణాన్ని జరిపించి ఆ అక్షంతలను తలంబ్రాలలో కలుపుకొని వివాహం చేసుకోగలిగితే అన్ని విధాలుగా దంపతులకు బాగుంటుంది. మనం చేయించలేకపోతున్నాము, ఈ రకమైన పరిస్థితి ఉంది, మరి ఎలా అనుకున్నప్పుడు ప్రతి క్షేత్రంలోనూ నిత్య కళ్యాణం జరుగుతుందండి. అక్కడి నుంచి అక్షంతలు తెప్పించుకొని ఈ పెళ్లి చేసుకున్నటువంటి దంపతుల కార్యక్రమాలలో ఉపయోగించండి. సర్వదా అమ్మవారి అనుగ్రహము, అయ్యవారి అనుగ్రహంతో కలకాలం కలుసుంటారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. చేస్తున్నటువంటి పనులలో పురోగతిని సాధించగలుగుతారు. స్త్రీ సంబంధమైనటువంటి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. బ్యూటీ పార్లర్ వ్యాపారస్తులకి, ఇమిటేషన్ జ్యువెలరీ వ్యాపారస్తులకి, వస్త్ర సంబంధిత వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంటుంది. టైలరింగ్ వారికి, క్యాటరింగ్ వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. పెట్టినటువంటి పెట్టుబడికి వచ్చే ఆదాయము రెట్టింపై వస్తుంది. మానసిక సంతోషాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. వృత్తిరీత్యా స్వల్పమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. వ్యాపార దృక్పథంతో చూసే కొంతమంది వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ప్రతి ఒక్క అంశాన్ని కూడా వీళ్ళు అలానే చూస్తారు. మీరు వస్తే ఇంత, మనం వెళితే ఇంత, ఈ రకమైనటువంటి పరిస్థితులే తరచుగా ఏర్పడుతుంటాయి. ప్రతి ఒక్క విషయానికి లెక్కలు కట్టడము, లెక్కలు వేయటము, ఇదే మోస్తరు ఆలోచనలతో ఉన్న వాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి. వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా ప్రయాణాలు చేసే విధంగా కాలం అనుకూలంగా ఉంటుంది. క్రయ విక్రయాలలో మంచి లాభాలని అందుకోగలుగుతారు. ప్రముఖులతో, పెద్దవాళ్లతో మాటలు, చర్చలు అనేవి సర్వసాధారణంగా మారతాయి. మీ ద్వారా వాళ్ళకి, వాళ్ళ ద్వారా మీకు పరస్పరం లాభాలు చేకూరుతాయి. ఈ వారం స్త్రీలకు అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. వ్యాపార రీత్యా నూతన ఆలోచనలను ప్రవేశపెట్టగలుగుతారు. స్వల్పమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. వాటికి భయపడకుండా, అధైర్యం చెందకుండా మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ఏది ఏమైనా సరే, నేను ఈ వ్యాపారం చేయదలుచుకున్నాను, ఖచ్చితంగా ఇది చేసి తీరాలి అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. నూతన పరిచయాలు, ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. కొత్త ప్రాజెక్టులని అందుకోగలుగుతారు. సెకండ్ ఇన్కమ్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి. వాహన విషయాలలో తరచూ ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. అప్రమత్తంగా ఉండండి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. నూతన విద్య కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సెకండ్ టైం రాసే పరీక్షల్లో కూడా విజయాన్ని సంపాదించుకోగలుగుతారు. ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్యం ఇంద్రాణి స్తోత్రాన్ని పఠించండి. మెడలో ఇంద్రాణి డాలర్ని ధరించండి. అవకాశం ఉన్నవాళ్ళు సుమంగళి పసుపుతో, ఆరావళి కుంకుమతో గౌరీదేవి అమ్మవారికి, శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారికి ప్రతిరోజు ఈ మాసంలో అర్చన చెయ్యండి. తద్వారా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. వివాహం కాక సతమతం అవుతున్న వారు మహాపాశుపత హోమాన్ని జరిపించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి, దైవికం పొడితో ధూపం వేయండి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు. జీవిత భాగస్వామి ద్వారా కొత్త ఖర్చులు ఏర్పడే విధంగా పరిస్థితులు ఉంటాయి. అనుకోని కారణాల నిమిత్తం దాచిన ధనాన్ని
ఖర్చు చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. తరచూ ప్రమాదాలు జరిగే విధంగా ఉంది. అప్రమత్తంగా ఉండండి. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. విదేశాలలో ఉన్నవారు ఉద్యోగాలు కోల్పోయి ఇంటికి తిరిగి రావాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. అయిన వాళ్ళు కాస్తంత ఉదారంగా ప్రవర్తించి వాళ్ళని ఏ మాట అనకుండా ఉంటే అన్ని విధాలుగా బాగుంటుంది. వాళ్ళు అక్కడ పడే కష్టమే ఇక్కడ పడతారు. మంచి ఉద్యోగంలో సెటిల్ అవ్వగలుగుతారు. అంత మాత్రాన తిరిగి వచ్చేసారనో మీకు చేతకాదనో విమర్శించాల్సిన అవసరం ఏమీ లేదు. ఇది గ్రహించి మెలగండి. వాళ్ళ పరిస్థితి బాలేదు, ఏదో జరిగింది. అదే పరిస్థితి మనకొస్తే మనల్ని అలా ఎవరైనా అంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించి గాని మాట జారద్దు. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. అమావాస్య రోజున మాత్రం చంటి పిల్లల్ని, ఈ 10 ఏళ్ల లోపున్న పిల్లల్ని మీకు ఎంత అవసరం ఉన్నా కూడా, ఎంత అత్యవసరం అయినా కూడా బయటికి తీసుకెళ్ళొద్దు. వైద్యుడిని సంప్రదించడానికి తప్పించి ఇతరితర ఏ అవసరం ఉన్నా కూడా పిల్లల్ని సాయంత్రం వేళ మాత్రం ఖచ్చితంగా తిప్పద్దు. ఎన్ని పనులున్నా ఏమున్నా కూడా అవన్నీ పక్కకు పెట్టండి. ఎవరైనా మా ఇంట్లో వాళ్ళు వినరండి, నాకు పిల్లాడున్నాడు, నాకు వెళ్ళటం ఇష్టం లేదు, వాళ్ళు రమ్మని చెప్పనని ఒత్తిడి చేస్తారు. అమ్మ పిల్లలు బాగుండాలి, అప్పుడే మీరు బాగుంటారు, మీ కుటుంబం బాగుంటుంది. వాళ్ళ ఏదైనా తొక్కరాంది తొక్కి లేదా గాలి సోకితే వాళ్ళు హాస్పిటల్ పాలవుతే ఎవరైతే మొండిగా మూర్ఖంగా మాట్లాడుతున్నారో వాళ్ళేమి సపర్యలు చెయ్యరు. మనం చేసుకోవాలి. మన పిల్లాడు బాధపడుతున్నాడని మనం వెక్కి ఎక్కి ఏడవాలి. ఇది గ్రహించి మెలగండి. ఏదేమైనా కూడా కొన్ని అంశాల పట్ల పెద్దవాళ్ళకి ఈ మధ్య అవగాహన ఉండట్లేదు. చిన్నపిల్లలన్నా అవగాహన పెంచుకోండి. అమావాస్య రోజున మాత్రం చంటి పిల్లలతో బయటికి వెళ్ళొద్దు. 10 ఏళ్ల పిల్లల వరకు వర్తిస్తుంది. ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు. ఈ వారం అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించడం కోసం స్నేహితుల సహాయాన్ని ఆశిస్తారు. స్నేహాల విలువ, దానికి ఉన్నటువంటి ప్రాధాన్యతని కొంతమందికి తెలియజేసే విధంగా మీ యొక్క ప్రవర్తన, మీ స్నేహితుల ప్రవర్తన ఉంటుంది. ఎంతో ఆశ్చర్యం కల్పించే అంశంగా పలువురు కనిపిస్తుంది. ఈ వారం విద్యార్థులకు అంతంత మాత్రంగా ఉంటుంది. బద్ధకం, రకరకాలైనటువంటి చెడు వ్యామోహాలు, అలవాట్ల బారిన పడే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. అన్ని విధాలుగా మనం బాగుంటేనే, ఆరోగ్యకరమైనటువంటి అంశాలతో మనం జీవించగలిగితేనే బాగుంటుంది. ఏ ఒక్క చిన్న చెడు పురుగైనా కూడా మొత్తం ఇల్లంతా నాశనం అయిపోవడానికి ఎలా అయితే కారణమవుతుందో, మనకొచ్చే అలవాట్లు కావచ్చు, ఆలోచనలు కావచ్చు, మన జీవితం మొత్తం పాడు చేస్తుంది. ఇది గ్రహించి మెలగండి. ఈ వారం కన్యా రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం మంగళగౌరీదేవి అష్టోత్తరాన్ని పఠించండి. శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారికి కుంకుమార్చన చెయ్యండి. అవకాశం ఉన్నవాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో మహాపాష్పద హోమాన్ని జరిపించండి. గురుబలం పెరుగుతుంది. అమ్మవారి అనుగ్రహంతో అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. చేతికి పాష్పద కంకణాన్ని ధరించండి. తదుపరి తులారాశి. తులారాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన ఒడిదొడుకులు ఏర్పడతాయి. విధి విధానంగా చేయాలనుకున్న కార్యక్రమాలలో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. ఆరోగ్య విషయంలో మాత్రం ఖచ్చితమైనటువంటి శ్రద్ధ అవసరం. ఎవరో రావాలి, ఎవరో ఒప్పుకోవాలి, మనకి ప్రస్తుతం టైం లేదు, మనం బిజీగా ఉన్నాము అని ఈ ఆరోగ్యానికి సంబంధించి నిర్లక్ష్యం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు. ఒకవేళ ఉద్యోగం పోతుంది, మనకి సెలవులు దొరకవు అన్న పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మొదట మీ ఆరోగ్యం గురించే కేంద్రీకరించండి. దాన్ని అశ్రద్ధ పరిస్తే జీవితం అంతా కూడా వృధా అయిపోతుంది. ఇది గ్రహించి మెలగండి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి. కోర్టు వ్యవహారాది తీర్పులు అంతంత మాత్రంగా ఉంటాయి. భూసంబంధిత లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. పెద్దవాళ్లతో పరిచయాల ద్వారా కొన్ని అనుకున్న కార్యక్రమాలలో ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. సహోదర సహోదరి వర్గం ద్వారా ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. తరచూ వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. శుభకార్యాది విషయ వ్యవహారాలకు సంబంధించి అనుకున్న విధంగా కొన్ని కార్యక్రమాలని పూర్తి చేయగలుగుతారు.
ప్రేమ వివాహాల పట్ల మీకున్నటువంటి అభిప్రాయాల్లో మాత్రం ఏ మార్పులు ఉండవు. కానీ ఏదో మనం ముక్కుసూటిగా వ్యవహరించలేం కాబట్టి, అవతల వాళ్ళు బాధపడతారు కాబట్టి, ఆహా అంటే ఆహా అంటూ ఆ రోజు ఆ నిమిషం పబ్బం గడుపుదామన్న నేపథ్యంలో మాత్రం ఆలోచనలు ఉంటాయి. వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రం ఎవ్వరికీ వ్యక్తపరచరు. ఎవరిష్టం వారిది, ఎవరి దారి వారిది అన్న విధంగా మీ ఆలోచన, మీ ప్రవర్తన ఉంటుంది. దూర ప్రాంతాల నుండి విశేషమైన శుభవార్తని వినగలుగుతారు. మీకు అందవలసినటువంటి ముఖ్యమైన కాగితాలు, పత్రాలు ఆలస్యమయ్యే విధంగా ఉంటుంది. కొన్ని కొరియర్లు, ఇతర ఫోన్ సమాచారాలు ఆలస్యం అవుతాయి. తద్వారా నష్టపోయే విధంగా పరిస్థితులు ఉంటాయి. సంతాన సంబంధమైన ఆలోచనలు అధికంగా కలిగి ఉంటారు. వాళ్ళ భవిష్యత్తు గురించి కాస్తంత చింతించవలసినటువంటి అంశాలే తరచుగా ఏర్పడుతుంటాయి. వాళ్ళ ప్రవర్తన బాగుండకపోవటం, మనం ఎంత నచ్చజెప్పినా మనం చెడవుతున్నాము, మనం మంచెందుకు కాలేకపోతున్నాము, చెడు చెప్తున్న వాళ్ళు మాత్రం మంచి అవుతున్నారు. ఈ రకమైనటువంటి విషయాలను ఖచ్చితంగా గ్రహించగలుగుతారు. మీ క్లయింట్లని పక్కదోవ పట్టించడం, వేరే వాళ్ళు వాళ్ళ వైపుకు మలుచుకోవటం అనేది ఈ రకమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మనకు వ్యాపారంలో తక్కువ రొటేషన్ కావడానికి ఇదే కారణము. మన మీద ఎంతగానో నమ్మకం ఉంచినటువంటి క్లయింట్లని పక్క వాళ్ళు దారి మళ్లిస్తున్నారన్న విషయాలను కూడా మీరు గ్రహించగలుగుతారు. దీనికి తగినటువంటి చర్యలను వెనువెంటనే మీరు తీసుకోగలుగుతారు. ఈ వారం విద్యార్థులకు అంతంత మాత్రంగా ఉంది. కొన్ని రకాలైనటువంటి ఆలోచనలకి, స్నేహాలకి ఖచ్చితంగా దూరంగా ఉండండి. గవర్నమెంట్ పరీక్షలు రాసేవారు అప్రమత్తంగా ఉండండి. అనారోగ్య సమస్యలతో పరీక్షా కేంద్రానికి వెళ్ళలేని పరిస్థితులు ఏర్పడవచ్చు. ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్యం శ్రీ గౌరీదేవి అమ్మవారికి, శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారికి ఆరవళి కుంకుమతో, సుమంగళి పసుపుతో అర్చన జరిపించండి. అరటినార ఒత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. పెళ్లి సంబంధాలు కుదరినట్లయితే, కార్యానుకూలత లేనప్పుడు మహాపాశుపత హోమాన్ని జరిపించండి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. చేతికి పాశుపత కంకణాన్ని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ దైవికం పొడితో, అష్టమూలిక గుగ్గిలంతో ధూపం వేయండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన మార్పులు ఏర్పడతాయి. మూడొంతు లాభాలను అందుకోగలుగుతారు. క్రయ విక్రయాలలో మంచి లాభాలని అందుకోగలుగుతారు. నూతన పెట్టుబడులకు సంబంధించిన ఆలోచనలు ముడిపడతాయి. ఒక స్థలాన్ని లేదా ఒక సొంత ఇంటిని అమ్మివేసి ఆ మూలంగా వచ్చిన ధనంతో కొన్ని సర్దుబాట్లు చేయాలి. తిరిగి మంచి ఫలితాలని మనం అందుకోవాలి. పరిస్థితుల్లో మార్పులు తీసుకురావాలి. కుటుంబం అంతా కూడా ఒక తాటిపై నడవాలి. ఒక దగ్గరే కలుసుంటే బాగుంటుంది. ఆ నిమిత్తం మనం ఎంతైతే త్యాగాలు చేయగలుగుతామో ఆ నిమిత్తం మనం చేద్దాము, మనం కష్టపడదాము అన్న రకమైనటువంటి తద్భావాలని కలిగి ఉంటారు. కుటుంబ పరివేక్షణ, కుటుంబ పురోగతి కోసం ఎంతగానో శ్రమిస్తారు. పిల్లలు కూడా మీ పట్ల అంతే అనురాగాన్ని, ఆప్యాయతని కనబరుస్తారు. ఎన్నో కోట్లు విలువ చేసే ఈ రకమైనటువంటి ప్రేమ నాకు దొరికింది అన్న మానసిక ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం. దూర ప్రాంత ప్రయాణాలలో అపశృతులు చోటు చేసుకునే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. చేస్తున్న పనులలో అయిన వాళ్ళ సహాయ సహకారాలను అందుకోగలుగుతారు. శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలలో విసిగి వేసారిపోయే అంశాలే ఎక్కువగా ఉంటాయి. ఒక శుభ కార్యక్రమము, అందరం సంతోషంగా ఉండాలి, అందరం కలుస్తున్నాము, అందరం బాగుండాలని కోరుకునే వాళ్ళకన్నా అందరూ కలుస్తున్నారు కాబట్టి గొడవలు పెడదాము, విమర్శలు చేద్దాము, ఏదో ఒక రకంగా గొడవలు పెట్టి కాలక్షేపం చేసే వారితోటి చాలా చికాకు కలుగుతుంది. వీళ్ళని సాధ్యమైనంత వరకు వెళ్ళగొట్టాలన్న ఆలోచనలతోనే మీరు ఎక్కువగా ఉంటారు. మన వాళ్ళైతే ఏంటి, కాని వాళ్ళైతే ఏంటి, ఈ రకమైనటువంటి కుళ్ళు స్వభావం ఉన్న వాళ్ళని మనం ఎంకరేజ్ చేయకూడదు అన్న దృఢ సంకల్పాన్ని కలిగి ఉంటారు. మీ వాళ్ళకి చెప్పటం, వాళ్ళని కంట్రోల్లో ఉంచండి,
లేదా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని మంచి గట్టి వార్నింగులు కూడా ఇచ్చే విధంగా పరిస్థితులు ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి. ఆధ్యాత్మిక కేంద్రాల పట్ల ఆకర్షితులవుతారు. దైవ చింతన కలిగి ఉంటారు. సంఘ సేవ కార్యక్రమాలలో, శుభకార్యాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. మీరు ఆర్థిక సహాయం చేయలేనప్పటికీ మీ చేతనైనంత సహాయాన్ని పని మూలంగా చేసే విధంగా పరిస్థితులు ఉంటాయి. విద్యార్థులకు స్వల్పమైన మార్పులు ఏర్పడతాయి. అపశృతులు చోటు చేసుకోవటం, సఖ్యత లేనటువంటి స్నేహాల మూలంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఉద్యోగరీత్యా పురోగతి కోసం చదువుకునే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఈ వారం వృశ్చిక రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. అవకాశం ఉన్న వాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో శ్రీ లక్ష్మీ కుబేర పాశుపత హోమాన్ని జరిపించండి. అమ్మవారి అనుగ్రహంతో ఆర్థిక పురోగతిని సాధించగలుగుతారు. చేతికి కుబేర పాశుపత కంకణాన్ని ధరించండి. ఇంట్లో ప్రతి మంగళవారము, శుక్రవారము శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారికి, గౌరీదేవి అమ్మవారికి సుమంగళి పసుపుతో, ఆరావళి కుంకుమతో కుంకుమార్చన జరిపించండి. దైవికం పొడితో ధూపం వేయండి. ప్రథమ తాంబూలాన్ని అమ్మవారికి నివేదించండి. ఎంత అత్యవసరం అయినటువంటి పనులు ఉన్నప్పటికీ అమావాస్య రోజున పిల్లల్ని బయటికి తీసుకెళ్లొద్దు. 10 ఏళ్లలోపు వయసున్న పిల్లల్ని అమావాస్య రోజున మాత్రం ప్రత్యేకించి సాయంత్రం సంధ్యవేళ ఖచ్చితంగా బయట తిప్పద్దు. పిల్లలు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. ఉద్యోగం లేక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. చేజారిపోయింది అనుకున్న ఒక అవకాశాన్ని తిరిగి అందుకోగలుగుతారు. ఏవో టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి, మీరు కాదని మేము అనుకున్నాము కానీ మీరేనని తేలింది. ఈ రకమైనటువంటి శుభవార్తని వినగలుగుతారు. మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు. శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలలో మీరు అనుకున్న విధి విధానంగా కొన్ని కార్యక్రమాలని ఘనంగా చేయగలుగుతారు. క్రయ విక్రయాలలో మంచి లాభాలను అందుకోగలుగుతారు. వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది. నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలన్న ఆలోచనలు అనుకూలంగా మారతాయి. మీకు అందుబాటులో ఉన్నటువంటి కొంతమంది స్నేహితులను చేరదీసి వాళ్ళ ద్వారా కొత్త ఉపాధి పథకాలను అమలుపరచాలన్న విధంగా ఆలోచనలు ఉంటాయి. అంటే టెక్స్టైల్స్ చేద్దాము, బాగుంటే ముందడుగు వేద్దాము, లేదంటే డ్రాప్ అవుదాము, ఈ రకమైన థాట్ ప్రాసెస్తో ముందడుగు వేస్తారు. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. దూర ప్రాంతాల నుంచి ముఖ్యమైన సమాచారాన్ని అందుకోగలుగుతారు. స్థిరాస్తి ఉందన్న విధంగా కొన్ని శుభవార్తలను వినగలుగుతారు. ఈ వారం స్త్రీలకు అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. వృత్తిరీత్యా ఎదురవుతున్నటువంటి సంఘటనలు, ఇబ్బందికర పరిణామాలు తొలగిపోతాయి. మీరు అనుకున్న వాళ్ళు ఉన్నత స్థానాలకు చేరటం, తద్వారా ప్రయోజనాలను దక్కించుకునే విధంగా కాలం కలిసొస్తుంది. నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఎవరిని నొప్పించకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు, అలా అని మనం బాధపడకూడదు. ఆ రకంగానే మనం ఉద్యోగం చేసుకుందాము. కొన్ని రకాలైనటువంటి కొత్త ఆలోచనలు, ప్రణాళికలు వేయగలుగుతారు. నూతన వస్తువులు, వస్త్రాలు, విలువైన ఆభరణాల విషయంలో ఖచ్చితమైన జాగ్రత్తలు అవసరం. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. నూతన విద్య కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. వైద్య విద్యలో ఉన్న వారికి మంచి గుర్తింపు, రాణింపు ఏర్పడుతుంది. సబ్జెక్టు విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ వారం ధనస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు నేరేడు రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో సింధూరం పూజ జరిపించి స్వామివారి బొట్టుని ధరించండి. గోమతి చక్రాలతో, శ్రీఫలంతో శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారికి పూజను ఆచరించండి. ఆర్థిక పురోగతిని సాధించగలుగుతారు. మీకు అందుబాటులో ఉన్నట్లయితే మారేడు దళాలు, మారేడు కాయతో అమ్మవారి దగ్గర ఉంచి పూజ చేయండి. తద్వారా ఆర్థిక ప్రయోజనాలని అందుకోగలుగుతారు. శ్రీ లక్ష్మీ కుబేర పాశుపత హోమాన్ని జరిపించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ
లక్ష్మీతామర ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. చేస్తున్నటువంటి పనులలో స్వల్పమైన పురోగతి ఎట్టకేలకు అందుకోగలుగుతారు. క్రితం చేసినటువంటి పొరపాట్లు మళ్ళీ చేయకూడదన్న నేపథ్యంలో కట్టుదిట్టమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. ఆ రకమైనటువంటి మనుషుల్ని కూడా ఏర్పాటు చేసుకునే విధంగా పరిస్థితులు ఉంటాయి. కొత్త వారికి ఉపాధి అవకాశాలు ఇవ్వాలి, వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవాలి అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. ఈ రాశ్యాధిపతి అయిన శని ద్వితీయ స్థానంలో వక్రించి ఉన్నారు. సప్తమ స్థానంలో రవి యొక్క సంచారం ఉంది. ఉన్నతాధికారులతో పై అధికారులతో చర్చలు అనుకూలంగా మారతాయి. మీకు రావాల్సినటువంటి ప్రయోజనాలని మీరు దక్కించుకోగలుగుతారు. లీజులు లైసెన్సుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్య విషయంలో మరీ ప్రత్యేకించి పానీయాలకు సంబంధించిన అలవాట్ల విషయంలో ఖచ్చితమైన జాగ్రత్తలు అవసరం. ఎవరో చెప్పారు, సోషల్ సర్కిల్లో ఇదంతా కామనే, మనకి ఇదంతా రొటీనే కదా, అలవాటు చేసుకుంటే ఏమవుతుంది, ఈ రకమైన ఆలోచనలకి అలవాట్లకి ఖచ్చితంగా దూరంగా ఉండండి. ఏదో ఒక దరిద్రాన్ని మనకు అంటగట్టకపోతే వాడు మన శత్రువు ఎలా అవుతాడు? ఈ విషయాన్ని గ్రహించండి. మనం ఎంతగానో నమ్మిన వ్యక్తులే మనల్ని మోసం చేస్తారు, మనల్ని ఒక చెడు మార్గంలో నడిపించే అవకాశం ఉంటుంది. ఈ ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉంటుంది. అప్రమత్తంగా ప్రవర్తించండి. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంతాన సంబంధమైన విషయాల గురించి అత్యంత శ్రద్ధని కేంద్రీకరిస్తారు. వాళ్ళు ఎలా చదువుతున్నారు, వాళ్ళ భవిష్యత్ ఎలా ఉంది, వాళ్ళకున్నటువంటి అలవాట్లేంటి, స్నేహాలేంటి, ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు, ఈ రకమైనటువంటి ఇంట్రాగేషన్ కావచ్చు, ఎంక్వైరీ కావచ్చు, ఆలోచనలు కలిగి ఉంటారు. పిల్లల భద్రత గురించే ఎక్కువగా ఆలోచించడము, టైం కేటాయించే విధంగా ప్రవర్తన ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి. వాహన సంబంధమైన విషయాలు, భూ సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. కొన్ని స్థలాలను, కొన్ని వస్తువులను అమ్మివేసి రుణాలను తీర్చివేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి. కార్యానుకూలత ఏర్పడుతుంది. దూర ప్రాంత ప్రయాణాలలో వాహన అసౌకర్యం ఏర్పడే విధంగా ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి ఖచ్చితంగా దూరంగా ఉండండి. అందులో మీరు చదువుకునేది, నేర్చుకునేది, అవగాహన పెంచుకునేవి ఏమీ ఉండవు. చక్కగా చదువుకోగలిగితే యాప్స్ క్రియేట్ చేయగలుగుతారు. టెక్నాలజీలో కొత్త విభాగాలని, కొత్త ప్రయోగాలని మీరు సఫలీకృతం చేసుకోగలుగుతారు. ఆలోచన ఎప్పుడైనా ఎదిగే మార్గంలో ఉండాలి కానీ తరిగే మార్గంలో ఉండకూడదు. ఇది గ్రహించి మెలగండి. ఆరోగ్య విషయంలో ఖచ్చితమైన జాగ్రత్తలు అవసరం. ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమాన్ సింధూర్తో అర్చన జరిపించి ఆ బొట్టుని ధరించండి. శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారికి శివ పూజ ఖచ్చితంగా చేయండి. శ్రావణ మాసంలో మనందరం ఎంతగానో శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారికి పూజలు జరిపిస్తాము. ఇదే శ్రావణ మాసంలో శివపార్వతుల అనుగ్రహం కూడా ఎక్కువగా ఏర్పడుతుంది. వారి పూజలు కూడా చేసుకోగలిగితే గురుబలం పెరుగుతుంది. భార్యాభర్తల అన్యోన్యత కలిగి ఉంటారు. ఏవైతే ఈ మధ్య కాలంలో డివర్సులని, రకరకాల ఇబ్బందులు ఏర్పడుతున్నాయో అవన్నీ తొలగిపోతాయి. మంచి కుటుంబాన్ని ఏర్పరచుకోగలుగుతారు. ప్రతి సోమవారం శివాలయంలో అభిషేకం జరిపించండి. అమృత మహాపాష్పత హోమాన్ని జరిపించండి. చేతికి పాష్పత కంకణాన్ని ధరించండి. సుమంగళి పసుపుతో, ఆరావళి కుంకుమతో శ్రీ గౌరీదేవి అమ్మవారికి, శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారికి కుంకుమార్చన చెయ్యండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. వృత్తి వ్యాపార రీత్యా ఏవైతే సమస్యలు ఏర్పడుతున్నాయో వాటిని అధిగమించడానికి గాను మీరు చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి. కార్యానుకూలత ఏర్పడుతుంది. కార్యాలయంలో ఒత్తిడి ఉన్నప్పటికీ
రకరకాలైనటువంటి వ్యవహారాలు, రాజకీయాలు ఉన్నప్పటికీ సాధ్యమైనంత వరకు మన కుటుంబ పరిరక్షణ కోసం ఆర్థికంగా మనం బలహీనంగా ఉన్నాము. ఇప్పుడు ఈ ఉద్యోగాన్ని మనంతట మనం మానేస్తే మనం నిలదొక్కుకోలేము అన్న ఆలోచనల మేరకు ఎంత ఒత్తిడినైనా కూడా సహించాలన్న విధంగా ఆలోచనలు ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి. వృత్తి నిమిత్తము, వ్యాపార నిమిత్తము చేసే ప్రయాణాలు అనుకూలంగా మారతాయి. మెడికల్ రిప్రజెంటేటివ్స్కి కాలం అనుకూలంగా ఉంటుంది. చేయాలన్న పనులలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. కొత్త క్లయింట్స్ని సంపాదించుకోగలుగుతారు. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఏర్పడినప్పటికీ, కొన్ని సందర్భాలలో రావాల్సినటువంటి సమాచారం ఆలస్యమైనప్పటికీ మీకు ఏమాత్రం ఇబ్బంది ఉండదు. కొంతమందికి సహాయ సహకారాలు అందించాలన్న నేపథ్యంలో సొంతంగా లోన్లు తీసుకొని మరి కొంతమందికి సహాయాన్ని అందిస్తారు. ఇది బెడిసికొట్టే అంశంగా మారుతుంది. అప్రమత్తంగా ఉండండి. స్నేహాలు నిజమా కాదా, ఈ రకమైనటువంటి అవసరాలు ఖచ్చితంగా అవసరమైనా కాదా, అవతల వాళ్ళ గురించి 1-2 సార్లు ఆలోచించి ఇంకెవరినైనా పంపించి ఎంక్వైరీ చేసి కానీ నిర్ణయాలు తీసుకోవద్దు. మనవాళ్లే కదా, ఎన్నో ఏళ్ల నుంచి చూస్తున్నాము, ఏదో అవసరం ఉంది, పీకల దాకా వచ్చిందంటున్నారు, సమయానికి మన దగ్గర కూడా డబ్బులు లేవు, సరే లోన్లు వస్తాయి కదా, మనం లోన్ తీసుకొని వాళ్ళకి ఇద్దాము, అవసరంలో ఆదుకోకపోతే మానవత్వం లేనట్లే. ఇలాంటివన్నీ కూడా పక్కన పెట్టండి. నిజాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. అంత మాత్రమే. ఇవ్వద్దు అని నేను చెప్పట్లేదు, ఇవ్వండి. కానీ అవతల వాళ్ళకి అర్హత ఉందో లేదో చూసుకొని ఇవ్వండి. ఈ మధ్యకాలంలో చాలా మందికి అలవాటు అయిపోతుంది. పని చెయ్యరు, ఏ ఉద్యోగం చేయాలన్న ఇంట్రెస్ట్ ఉండదు. ఎవరో కొంతమందిని పెట్టుకొని మా పిల్లలకి అవి కావాలండి, మా పరిస్థితి బాలేదు, ఇంటి మీద రుణాలున్నాయి, మేము అప్పు చెల్లించుకోలేకపోతున్నామని ఆర్థిక సహాయం అడగటము, మనం కాదనలేకపోవటము. తీరా చూస్తే వాళ్ళు మనందరం ఇచ్చినటువంటి డొనేషన్స్తో కాళ్ళు చాపుకొని జీవితాన్ని సుఖమయం చేసుకోవటము, వాళ్ళ గురించి మనం అప్పులు తీసుకొని మన నష్టాలలో పడిపోవటము, చివరికి మన కుటుంబాన్ని మనం రోడ్డు మీదకు లాగుతున్నటువంటి అంశాలే ఏర్పడుతున్నాయి. ఈ విషయాలలో మాత్రం ఖచ్చితమైనటువంటి ఇతరుల పర్యవేక్షణ కూడా చాలా అవసరము. గ్రహించి మెలగండి. అక్కర్లేనటువంటి వాగ్దానాలకి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. శుభకార్యాది విషయ వ్యవహారాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ప్రేమించి పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనలు ముడిపడతాయి. నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి. విదేశాలలో ఉన్నవారికి ఉద్యోగాలు లేక అవస్థపడే విధంగా ఉంది. ఇంటికి తిరిగి రావటానికి కాస్తంత సంకోచం ఉన్నప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో ఇతరితర మార్గాలు లేక ఇంటిదోవ పట్టే విధంగా పరిస్థితులు ముమ్మరంగా ఉంటాయి. విద్యార్థులకు స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు ఏర్పడటం, సబ్జెక్టులో అపశృతులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. 1-2 సార్లు ఆలోచించుకొని పెద్దల పర్యవేక్షణలో ముందడుగు వేస్తే అన్ని విధాలుగా బాగుంటుంది. ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్యం శ్రీ మహాలక్ష్మీదేవి అష్టోత్తరాన్ని పఠించండి. శ్రీ గౌరీదేవి అమ్మవారికి సుమంగళి పసుపుతో, ఆరావళి కుంకుమతో అర్చన జరిపించండి. ఈ సుమంగళి పసుపుని చిటికెడంతా బకెట్ నీళ్ళల్లో వేసుకొని స్నానం చెయ్యండి. పెళ్లిగాని ఆడపిల్లలు కావచ్చు, పెళ్ళైన మహిళలకు కావచ్చు, ఆకర్షణ శక్తి ఉంటుంది. గురుబలం పెరుగుతుంది. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నప్పుడు శ్రీ లక్ష్మీ కుబేర పాశుపత హోమాన్ని జరిపించండి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు. పుట్టింటి వారితో, అత్తింటి వారితో విసిగి వేసారిపోతారు. ఏకాకిగా ఉండాలి, విడబడి విడికాపురం పెట్టుకుందాము, ఈ రకమైన ఒత్తిడిని మనం భరించలేకపోతున్నాము అన్న పరిస్థితులే ఎక్కువగా ఏర్పడుతుంటాయి. వ్యక్తిగత అభివృద్ధి రీత్యా, కుటుంబ పురోగతి రీత్యా అయిన వాళ్లతో ఉంటే మనం ఏమాత్రం ఎదగలేకపోతున్నాము,
వాళ్ళ అవసరాలు తీర్చడానికి మనం అప్పుల పాలైపోతున్నాము. కానీ మన మీద ప్రేమ, జాలి, దయ ఏమీ లేకుండా ఉంటున్నారు. ఈ రకమైనటువంటి మానసిక సంఘర్షణకి ఎక్కువగా గురయ్యే అంశాలే ఉంటాయి. అప్రమత్తంగా ఉండండి. తాత్కాలికమైనటువంటి ఈ ప్రభావ దృష్ట్యరీత్యా కుటుంబాన్ని చీల్చుకునే విధంగా మాత్రం ఆలోచనలు చెయ్యొద్దు. సంయమనంతో నిరీక్షించగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. సామధాన దండోపాయాలని ఎన్నో ఉంటాయి. ఒక్కొక్క సమస్యకి కొన్ని వందల పరిష్కారాలు ఉంటాయి. ఆ పరిష్కారాలను మనం ఎంచుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. సమస్యని పెద్ద చేసే విధంగా ఆలోచనలు ఉద్రిక్త చెందకుండా మాత్రం అప్రమత్తంగా ఉండండి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి. నూతన వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. పాత వాహనాన్ని అమ్మివేసి కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి. వ్యాపార నిమిత్తం నూతన ఆలోచనలు కలిసొస్తాయి. జీవిత భాగస్వామి సహాయ సహకారాలను అందుకోగలుగుతారు. శుభకార్యాలకు సంబంధించిన ఆలోచనలు, వ్యవహారాలు ముడిపడతాయి. శంకుస్థాపన ముహూర్తాలను ఖరారు చేసుకోగలుగుతారు. నూతన స్వగృహ ఇంటి కల నెరవేరబోతోందన్న ఆలోచనలు, ఆనందాన్ని కలిగి ఉంటారు. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. కార్యానుకూలత కోసం కొంతమంది సలహాలు, చర్చలు ఎక్కువగా ఉపయోగపడుతుంటాయి. ఏ పని చేసినప్పటికీ మనకు పురోగతి లేదు, మనకు అభివృద్ధి దిశలో మనం ఉండాలి అన్న నేపథ్యంలోనే 1-4 సార్లు ఆలోచించి మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరము. ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. ప్రేమ వ్యవహారాలు, ప్రేమ విషయాలు అనుకూలంగా మారతాయి. పెద్దలు ఒప్పుకోవటం, పెళ్లి జరిపిస్తామని వాగ్దానాలు చేసే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి. 1-2 సార్లు ఆలోచించుకొని మీరు తీసుకునే నిర్ణయాన్ని సరిచేసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. ఒక ఉద్యోగం కాకపోయినా మరొక ఉద్యోగానికి మీరు ఎంపిక అవ్వగలుగుతారు. ఆర్థిక పురోగతిని సాధించగలుగుతారు. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. నూతన విద్యాభ్యాసం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. అంటే కొత్త చదువులు చదువుకోవాలి, కొత్త కోర్సుని చేపట్టాలి, ఏదైనా ప్రావీణ్యత అనేది మనకు ఉండాలి, మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉండాలి అని చదివే చదువులకి అనుకూలంగా ఉంటుంది. ప్రత్యేకించి ఉద్యోగరీత్యా తీసుకునే కోర్సులు, చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి. ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు ఆరెంజ్ కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్యం శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారికి సుమంగళి పసుపుతో, ఆరవళి కుంకుమతో కుంకుమార్చన చేయండి. శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారికి మారేడు దళాలతో, మారేడు కాయతో అమ్మవారికి పూజ చేయగలిగితే అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. గృహ సంబంధమైన విషయాలలో ఆనుకూల్యత లేక అడ్వాన్స్ ఇచ్చి మరి వెనక్కి తీసుకుంటున్నటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నట్లయితే అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి. స్వగృహ కళ నెరవేరుతుంది. చేతికి రాహుకేతువుల కంకణాన్ని ధరించండి. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వారఫలాలను తెలియజేశాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.